హాయిగా మీరెళ్లి ఆ టైంలో పాప్‌కార్న్ కొనుక్కొచ్చేయండి. చెప్పడం కష్టం గాదు. కానీ చెప్పాకే కష్టాలన్నీ. ట్విట్టర్‌లో ఏదో ట్విస్ట్ వావ్! ఈ రీసెంట్ టైమ్స్‌లో ది అన్‌ప్రెడిక్టబుల్ ట్విస్ట్ అని జెప్పారు. విజయ్ గారు కనిపించే ప్రతి ఫ్రేము మనకొక జెండు బామ్ లాంటిది. వెల్కమ్ టు ది రివ్యూ ఆఫ్ 'సుందరకాండ' స్టారింగ్ నారా రోహిత్ గారు, శ్రీదేవి విజయ్ కుమార్ అండ్ అండ్ సో కొత్త డెబ్యూట్ యాక్టర్ అండ్ డెబ్యూట్ డైరెక్టర్. సో వాళ్ళ పేర్లు నాకు ఐడియా లేదు. రీసెంట్ టైమ్స్‌లో వచ్చిన హై యాక్షన్ మాస్ మధ్య ఇదొక క్లాసిక్ మూవీ అని చెప్పొచ్చు. కథ పరంగా ఓకే. కథనం పరంగా నాట్ ఓకే. ఈ మూవీ మెయిన్ ప్లాట్ ఏంటి అంటే మన హీరోకి పెళ్ళైతే అవ్వదు. సో మన హీరోకి పెళ్లి అవ్వాలి అంటే ఒక 5 టాప్ క్వాలిటీస్ చూసుకుంటాడు. ఆ క్వాలిటీస్ ఉన్న అమ్మాయి దొరికిందా? లేదా? అసలు ఆ 5 టాప్ క్వాలిటీస్ ఏంటి? అసలు ఆ 5 టాప్ క్వాలిటీస్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి? ఇవన్నీ లూప్‌లో తిప్పి తిప్పి కొడితేనే మన సినిమా 'సుందరకాండ'. ఈ మూవీ వినాయక చవితి స్పెషల్‌గా థియేటర్స్‌లోకి మన ముందుకైతే వచ్చింది. సో టీజర్ అండ్ ట్రైలర్ చూసినప్పుడు నాకు కొత్త ఏమి అనిపించలేదు. ట్విట్టర్‌లో ఏదో ట్విస్ట్ వావ్! ఈ రీసెంట్ టైమ్స్‌లో ది అన్‌ప్రెడిక్టబుల్ ట్విస్ట్ అని చెప్పారు. సో అందుకు నాకు ట్విస్ట్‌లు ఉన్న సినిమాలంటే చాలా ఇష్టం. ఆ ట్విస్ట్‌లు కూడా నేను ఎక్స్‌పెక్ట్ చేయనివి ఉంటే అలాంటి సినిమాలు నాకు చాలా ఇష్టం. బట్ ఈ మూవీకెళ్ళిన తర్వాత ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ చూసాక నేను కూడా షాక్‌లో ఉన్నా. జెన్యూన్‌లీ నేను కూడా షాక్‌లో ఉన్నా. సినిమా స్టార్టింగ్ 15-20 మినిట్స్ చూస్తే అసలు ఆ ట్విస్ట్ ఏంటో మీకు అర్థమైపోతుంది. ఇదొక చెప్పుకునే తగ్గ ట్విస్ట్ అయితే కాదు. బట్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి మేబీ ఎక్కచ్చు ఇలాంటి ట్విస్ట్. ఏమో నేను మూవీస్ ఎక్కువ చూస్తా కాబట్టి ఓకే. లెట్ ఇట్ బి. చెప్పడం కష్టం గాదు. కానీ చెప్పాకే కష్టాలన్నీ అని ఒక పాయింట్ ఉంది. సో, ఆ పాయింట్ నాకు చాలా నచ్చింది. ఈవెన్ సినిమా అంతా అదే పాయింట్ మీద నడుస్తూ ఉంటది. సో, వన్ లైనర్స్ అనేది బాగా రాసుకున్నారు. అది ఎమోషనల్ పరంగా అవ్వనివ్వండి, లేకపోతే ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా అవ్వనివ్వండి. సో, అలాంటి పాయింట్స్ అయితే బాగా రాసుకున్నారు. నారా రోహిత్ గారు గూడా ఒక సోలో, ఒక 'జో అచ్యుతానంద' ఇలాంటి మూవీస్‌తో మన ముందుకొచ్చారు. బట్ అలాంటి కమ్‌బ్యాక్ ఎప్పుడిస్తారా అనుకున్నాం. బట్ ఇదొక మూవీ. ఈ మూవీ చూసాక ఇదొక రకంగా కమ్‌బ్యాకే. కానీ నాట్ అన్ ఎక్స్‌పెక్టెడ్ కమ్‌బ్యాక్. డైరెక్టర్ ఒక సెన్సిటివ్ పాయింట్ తీసుకున్నారు. ఒక డ్రాగన్ స్క్రీన్ ప్లే తీసుకొని సెకండ్ హాఫ్‌లో అవసరమైన సీన్స్ కాకుండా అనవసరమైన సీన్స్ ఎక్కువ తీసుకొని స్పీడ్ బ్రేకర్ లాంటి పాటలు యాడ్ చేసి ఫెయిల్ అయ్యారని చెప్తాను. ఎప్పుడో చిన్నప్పుడు పాత రిగ్రెట్స్ అంట. మన హీరో యూఎస్ ఎళ్ళిపోతాడట. సో, ఆ యూఎస్ ఎళ్ళే ముందు రిగ్రెట్స్ అన్నీ తీర్చుకోవడానికి ఒక్కొక్కళ్ళ దగ్గరికెళ్తాడట. వింటున్నాను కదా అని. నువ్వు ఏం చెప్పినా వింటాననుకోకు. పాటలు కూడా యాడ్ చేసుకోండి. అసలు ఆ పాటలు ఎందుకున్నాయి? ఒక మంచి ఫ్లోలో ఎళ్తుంది. ఒక కామెడీ వస్తుందనుకున్న టైంలో ఒక స్పీడ్ బ్రేకర్‌లాగా పాటలు పెడతాడు. అరే! 'సిద్ శ్రీరామ్‌తో' పాడిచ్చారు. 'రామ్ మిరియాలతో' పాడిచ్చారని వేరు వేరు సింగర్స్‌తో పాడిచ్చారు. సినిమా బడ్జెట్ ఇచ్చారు కాబట్టి సాంగ్స్ ఇరికిద్దామా అన్న రేంజ్‌లో పాటలైతే పెట్టడం జరిగింది. విజయ్ గారు కనిపించే ప్రతి ఫ్రేము మనకొక జెండు బామ్ లాంటిది. ఈ సీన్ చూసాక మనకి హెడ్‌ఏక్ వచ్చిందని చెప్పుకోవడం కంటే, ఆ సీన్ తర్వాత వచ్చే సత్య గారి వన్ లైనర్స్ మనకి జెండు బామ్‌లాగా యాక్ట్ చేస్తాయి ఈ సినిమా చూసాక. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఈ మూవీ ఎలా ఉంది అంటే ఓకే. కథ పరంగా ఓకే. కథనం పరంగా నాట్ ఓకే. అసలు పాటలనేది స్కిప్పు, ఫైట్‌లనేది స్కిప్పు. హాయిగా మీరెళ్లి ఆ టైంలో పాప్‌కార్న్ కొనుక్కొచ్చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే నా ఛానెల్‌ని అయితే ఫాలో అయిపోండి. బాయ్.